హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా నెలకొంది. ప్రస్తుతం మనం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఉన్నాము. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి ఒకసారి చూసినట్టయితే కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక దిక్కు ఆదివారం కావడంతో ఫంక్షన్లకి వెళ్తున్న ప్రజలతో, అదే విధంగా ఒక దిక్కు ఇక్కడ చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు డైవర్షన్ చేయడంతో ఈ ట్రాఫిక్ కిలోమీటర్ల మేర స్పష్టంగా కనిపిస్తుంది. ఒక దిక్కు ఎప్పటికప్పుడు ఈ ట్రాఫిక్ సిబ్బంది ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నా కానీ వాళ్ళ చేయి దాటిపోయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు, హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై మనం ఉన్నాము. ఒకసారి మనం చూడొచ్చు, చాలా నెమ్మదిగా నత్తనడకన కదులుతున్న వెహికల్స్ ని మనం స్పష్టంగా గమనించవచ్చు. మనం కిలోమీటర్ల దూరంలో ఈ ట్రాఫిక్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి వలిగొండ రోడ్డు నుంచి మనం ఒకసారి చూడొచ్చు, వలిగొండ రోడ్ అవతలికి 2 కిలోమీటర్స్ మనకు ఈ ట్రాఫిక్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ నుంచి మనం బస్ స్టాండ్ వైపు ఒకసారి చూసినట్టయితే ఒకసారి స్పష్టంగా అసలు వెహికల్స్ కదులుతున్నాయా లేదా అన్నట్టుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి ఇందులో వెహికల్స్ ఇక్కడ నుంచి ఎక్కడైతే బలిగొండ రోడ్డు నుంచి అదే విధంగా చౌటుప్పల్ బస్ స్టాండ్ క్రాస్ చేయడానికి కనీసం వాహనాలకి 30 నిమిషాల సమయం పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ ఎమర్జెన్సీ ఉండి వాహనాలు ఇందులో అంబులెన్స్ కానీ ఇందులో స్టక్ అయితే పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ దాటాలంటే అంబులెన్స్ కి కనీసం 30 నుంచి 40 నిమిషాలు పడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఈ ట్రాఫిక్ తో ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు. ఈ ట్రాఫిక్ కి ప్రత్యామ్నాయంగా ట్రాఫిక్ సిబ్బంది వేరే చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇది జాతీయ రహదారిపై ట్రాఫిక్. కెమెరామెన్ కృష్ణతో గణేష్, RTV, యాదాద్రి భువనగిరి జిల్లా.